బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్ లో లేడీస్ ఎస్పెషల్లీ లేడీస్ కంటెస్టెంట్స్ లో డాన్స్ పరంగా కావచ్చు, గ్లామరస్ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, గేమ్స్ పరంగా కావచ్చు, ఈ 4 కేటగిరీస్ ని దృష్టిలో పెట్టుకొని కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ ఎంపిక చేస్తారు. ఈ సీజన్ కి వచ్చాక టాస్క్లు కంప్లీట్ చేసే విషయంలో బాయ్స్ తో పోటీ పడుతుంది నైనిక. D13, D14 లో మంచి ఫేమ్ సంపాదించుకున్న నైనిక బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ విషయంలో చాలా 100% తన క్యాపబిలిటీ చూపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు జరిగిన టాస్కుల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ చీఫ్ అయ్యే విషయంలో 2 టాస్కుల్లో తన 100% ఎఫెక్ట్స్ పెట్టింది. మొదటి టాస్క్ లో ఫైనల్ అంటే 6 కంటెస్టెంట్స్ అందులో పోటీ చేస్తే టాప్ 2 లో వచ్చింది. చివరికి లాస్ట్ మూమెంట్ లో తను బ్యాలెన్స్ కోల్పోవడంతో అక్కడ తను లూజర్ అయింది. ఇక సెకండ్ టాస్క్ వచ్చాక శేఖర్ బాసా కావచ్చు, నబీల్ కావచ్చు మంచి యాక్టివ్ గా టాస్క్ కంప్లీట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకంటే త్వరగా టాస్క్ కంప్లీట్ చేసి హౌస్ కి సెకండ్ చీఫ్ గా ఎన్నికైంది. తన గేమ్స్ లో తన టాస్క్ లో కనపరిచే విధానం కావచ్చు, ఆ యాక్టివ్నెస్ కావచ్చు, ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో తన ఎక్కువ రోజులు సస్టైన్ అవడానికి అవి బాగా హెల్ప్ అవుతుంటాయి. ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు, ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు తన వాయిస్ వినిపించడంలో కావచ్చు, అదే విధంగా హౌస్ కు సంబంధించిన క్లీనింగ్ విషయంలో కావచ్చు, కంటెస్టెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకునే విషయంలో కావచ్చు, 9 కి అయితే మంచి మార్కులే సంపాదించింది. ముఖ్యంగా టాస్క్లు అయితే తనకి ఇంకా తిరుగులేదనే చెప్పాలి. ఇప్పుడున్న గర్ల్స్ లో టాస్క్లు అంతా పోటీ పడి టాస్క్ కంప్లీట్ చేసే వాళ్ళైతే ఎవరు కనిపించలేదు. మేబీ తనకు పోటీగా ఏమైనా విష్ణుప్రియ వస్తే రావచ్చు. అదే సమయంలో సోనియా కూడా టాస్క్ విషయంలో మంచి పోటీ ఇస్తుంది అనుకోవచ్చు. ప్రస్తుతానికి నైనికాకి ఆ అవకాశం వచ్చింది కాబట్టి తనేంటో నిరూపించుకుంది. ఖచ్చితంగా టాస్కుల్లో తను ఇస్తున్న పర్ఫార్మెన్స్ బిగ్ బాస్ హౌస్ లో తనకి పెద్ద అసెట్ అని చెప్పవచ్చు.